నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఒకవైపు చమురు సంక్షోభం ప్రపంచాన్ని చీకట్లోకి నెడుతుంటే ఇప్పుడు మరో భయంకరమైన యుద్ధం ముంచుకొస్తోంది. అది తుపాకీ గుళ్ళతో చేసే యుద్ధం కాదు, ప్రతి ప్రాణి ప్రాణధారమైన నీటి కోసం జరుగుతున్న యుద్ధం. నీళ్లను ఆపేస్తాం, దమ్ముంటే అడ్డుకోండి అంటూ దేశాల మధ్య మొదలైన ఈ జలపోరు అంతర్జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. పెట్రోల్ కోసం క్యూ లైన్లో నిలబడుతున్న మనం రేపు నీటి చుక్క కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందా? హర్మూజ్ జలసంధి మూసివేత చమురును ఆపితే నదులపై నిర్మిస్తున్న డ్యాంలు మన గొంతు ఎండిపోయేలా చేస్తాయా? అసలు ఈ జల యుద్ధం వెనుక ఉన్న కుట్రలేంటి? భారత్ ఈ సవాలును ఎలా ఎదుర్కోబోతోంది? యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ తరుణంలో మన మనుగడ సాధ్యమేనా? ఈ సంచలన నిజాలను ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో చమురు సంక్షోభం తలెత్తిన వేళ ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు జలయుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పెట్రోల్ నిల్వలను ఆయుధంగా మార్చుకున్న దేశాలకు దీటుగా కొన్ని దేశాలు నీటి సరఫరాను నిలిపివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోండి అంటూ ఇరాన్ మరియు దాని ప్రత్యర్థి దేశాలు సవాలు విసురుకోవటం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచ దేశాలకు చమురు అందదు, కానీ నీటి మార్గాలను అడ్డుకుంటే మనుగడే ప్రశ్నార్థకమవుతోంది. ఒకప్పుడు ఇంధనకోట విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వేళ ఈ జలపోరు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఆఫ్రికా, ఆసియా దేశాల మధ్య నదీ జలాల పంపిణీ విషయంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే కాదు, సామాన్యుడి ప్రాణాధారమైన నీటిపై కూడా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకలి తీర్చుకోవచ్చు, కానీ దప్పికను ఎలా తీర్చుకుంటారంటూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని ఇరుపక్షాలను శాంతింపచేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాబోయే కాలంలో చమురు కంటే నీటి కోసమే పెద్ద యుద్ధాలు జరిగేలా కనిపిస్తున్నాయి. నీళ్లను ఆపేస్తాం, దమ్ముంటే అడ్డుకోండి అంటూ వస్తున్న హెచ్చరికలు ప్రపంచ వాణిజ్యంపై కోలుకొలని దెబ్బతీస్తున్నాయి. నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటం ద్వారా శత్రుదేశాల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని కొన్ని దేశాలు కుట్ర పన్నుతున్నాయి. ఇంధన సంక్షోభంతో ఇప్పటికే సతమతమవుతున్న దేశాలకు ఈ నీటి కొరత తోడైతే పరిస్థితి దారుణంగా మారుతుంది. వ్యవసాయం మరియు పరిశ్రమలకు నీరు అందక ఉత్పత్తి పడిపోయి నిత్యావసరాల ధరలు చుక్కలను తాకే ప్రమాదముంది. ఒక దేశం డ్యాంలు కట్టి నీటిని నిలిపివేస్తే దిగువ దేశాల్లోని కోట్లాది మంది ప్రజలు దాహంతో అల్లాడిపోతారు. ఇది కేవలం ప్రాంతీయ సమస్య కాదు, ప్రపంచ మానవాళి మనుగడకు సంబంధించిన అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. ఈ జల సంక్షోభం వల్ల లక్షలాది మంది ప్రజలు వలస వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే తుపాకులు గర్జించే కంటే ముందే నదులు ఎండిపోయే ప్రమాదముంది. చమురు బావుల కోసం కొట్టుకున్న దేశాలు ఇప్పుడు నీటి చుక్క కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడటం విషాదకరం. దేశాల మధ్య ఉన్న ఈ అహంకారపూరిత ధోరణి సామాన్య ప్రజల ప్రాణాలను పణంగా పెడుతుందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోదీ ఇంధన పొదుపు గురించి పిలుపునిస్తుంటే మరోవైపు అంతర్జాతీయంగా నీటి రాజకీయాలు ముదురుతున్నాయి. భారత్ తన నదీ జలాల విషయంలో ఎప్పుడూ సంయమనం పాటిస్తున్న పొరుగు దేశాల తీరు ఆందోళన కలిగిస్తోంది. నీటిని ఆపేస్తామనే బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని మన రక్షణ విభాగం స్పష్టమైన సంకేతాలిస్తోంది. దేశీయంగా ఉన్న జల వనరులను కాపాడుకోవడంతో పాటు వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. చమురు నిల్వలు 60 రోజులకు సరిపడా ఉన్న నీటి నిల్వలు మాత్రం ప్రకృతిపై ఆధారపడి ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఎలాగైతే ఇంధన పొదుపుకు మార్గమో, నీటి సంరక్షణ కూడా దేశ భవిష్యత్తుకు అంతే ముఖ్యం. నీటి యుద్ధం మొదలైతే అది సరిహద్దులకే పరిమితం కాకుండా ప్రతి ఇంటికి చేరుతుందని గ్రహించాలి. మనం వాడుతున్న ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా కాపాడుకోవటమే రేపు అది ఆయుధంగా మారుతుంది. విదేశీ ప్రయాణాలు, విలాసాల కంటే మన దేశ వనరులను కాపాడుకోవటమే ఈ సమయంలో అతిపెద్ద బాధ్యత. నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి అత్యాధునిక సాంకేతికతను మరియు పొదుపు మంత్రాన్ని ఒకేసారి అమలు చేయాలి.
శ్రీలంక, పాకిస్తాన్లో ఇంధన రేషనింగ్ చూశాక ఇప్పుడు నీటి రేషనింగ్ కూడా వచ్చే అవకాశం ఉందన్న వార్తలు కలవరపెడుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే నీటిని కేటాయించిన సమయాల్లో మాత్రమే సరఫరా చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. దమ్ముంటే ఆపండి అంటూ సవాళ్లు విసురుకుంటున్న నేతలు ప్రజల ప్రాణాల గురించి ఆలోచించడం లేదని విమర్శలు వస్తున్నాయి. చమురు కోసం హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా నదుల ప్రవాహాన్ని కూడా అడ్డుకుంటే భూమిపై జీవం కనుమరుగవుతోంది. యుద్ధతంత్రంలో భాగంగా నీటిని ఒక అస్త్రంగా వాడుకోవటం అత్యంత క్రూరమైన చర్యగా పరిగణించబడుతోంది. అంతర్జాతీయ చట్టాలు నీటి సరఫరాను అడ్డుకోవటానికి నిషేధిస్తున్న కొన్ని దేశాలు వాటిని లెక్క చేయటం లేదు. ఈ జల వివాదాల వల్ల దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలు కూడా రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ఆహార భద్రత అనేది నీటి లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనిని తేలికగా తీసుకోలేము. ప్రపంచ వేదికలపై ఈ అంశంపై చర్చలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు మాత్రం తగ్గటం లేదు. మానవాళి మనుగడకు అత్యవసరమైన గాలి, నీరు కూడా ఇప్పుడు రాజకీయాల చేతుల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. ఇంధన పంపిణీ కోసం క్యూఆర్ కోడ్ వాడుతున్నట్లుగానే భవిష్యత్తులో నీటి కోసం కూడా డిజిటల్ పాస్లు వాడాల్సి వస్తుందేమో అన్న భయం ప్రజల్లో నెలకొంది. నీటి కొరత ఏర్పడితే వ్యవసాయ రంగానికి తీరని నష్టం వాటిల్లి ఆహార సంక్షోభం తలెత్తుతోంది. పెట్రోల్ లేకపోతే నడక సాధ్యం కానీ నీరు లేకపోతే ప్రాణం నిలవటం అసాధ్యమని గుర్తుంచుకోవాలి. నీటిని ఆపేస్తామని హెచ్చరికలు శాంతియుత సహజీవనాన్ని దెబ్బతీసి ద్వేషాన్ని పెంచుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు తమ అవసరాల కోసం నదులను మళ్లించడం వల్ల చిన్న దేశాలు ఎడారిగా మారుతున్నాయి. ఈ అన్యాయాన్ని ప్రశ్నించే దమ్ము ఎవరికి ఉందని కొందరు పాలకులు విర్రవీగుతున్నారు. కానీ ప్రకృతి ప్రకోపిస్తే ఏ దేశం కూడా దాని నుంచి తప్పించుకోలేదని చరిత్ర చెబుతోంది. అంతర్జాతీయ న్యాయస్థానాలు ఈ వివాదాలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు కూడా నీటిని వృధా చేయకుండా ఒక సామాజిక బాధ్యతగా భావించి సంరక్షించుకోవాలి. యుద్ధాల వల్ల కలిగే లాభం ఏమీ లేదు కానీ నష్టాలు మాత్రం తరతరాల వరకు కొనసాగుతాయి. చైనా వంటి దేశాలు బ్రహ్మపుత్ర నదిపై డ్యాంలు కట్టి భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా మన దేశం ధీటుగా స్పందిస్తోంది. నదుల అనుసంధానం ద్వారా నీటి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. నీటిని ఆపడం అంటే అది కేవలం ఒక దేశంపై దాడి కాదు, అది మొత్తం పర్యావరణ వ్యవస్థపై చేసే దాడి. పొరుగు దేశాలతో ఉన్న జల ఒప్పందాలను గౌరవించని పక్షంలో తగిన బుద్ధి చెబుతామని భారత్ హెచ్చరిస్తోంది. చమురు సంక్షోభం సమయంలో మనం ఎంతటి ధైర్యంగా ఉన్నామో జల సంక్షోభం సమయంలో కూడా అంతే ఐక్యతగా ఉండాలి. ప్రధాని మోదీ సూచించిన విధంగా స్వదేశీ వనరులపై ఆధారపడటం వల్ల మనం విదేశీ ఒత్తిళ్లకు లొంగకుండా ఉండగలం. మన దేశంలోని నదులను పూజించడమే కాకుండా వాటిని కాలుష్యరహితంగా ఉంచుకోవటం మనందరి కర్తవ్యం. నీటి కోసం సవాళ్లు విసురుకోవటం మాని సహకారం అందించుకుంటేనే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. దమ్ముంటే ఆపండి అనే మాటల కంటే కలిసి నడుద్దాం అనే పిలుపునకు విలువ ఎక్కువ. రాబోయే కాలంలో మనం చేసే ప్రతి నీటి పొదుపు యుద్ధాన్ని ఆపే ఒక అస్త్రంగా మారుతుంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే నీటి యుద్ధం వల్ల ప్రాణాల ధరలు పెరుగుతాయి. కొన్ని దేశాలు కావాలని నీటి సరఫరాలో అంతరాయం కలిగిస్తూ ప్రత్యర్థి దేశాలను లొంగదీసుకోవాలని చూస్తున్నాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నీటి పైప్లైన్ల మీద బాంబులు వేయటం లేదా డ్యాంలను పేల్చివేయటం వంటి చర్యలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా అంతర్జాతీయ సమాజం ఒక కట్టుబాటును ఏర్పరచుకోవాలి. చమురు కోటా అలాగే నీటి కోటా కూడా అమల్లోకి వస్తే సామాన్యుడి పరిస్థితి వర్ణనాతీతంగా మారుతుంది. క్యూలైన్లో నిలబడి నీటి బిందెల కోసం గొడవలు పడే రోజులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఈ దుస్థితిని మార్చాలంటే గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడంతో పాటు జలవనరులను పద్ధతి ప్రకారం వాడుకోవాలి. మనం ఇతరుల నీటిని ఆపేస్తే మనకు కూడా రేపు ఎవరైనా నీటిని నిలిపివేసే అవకాశం ఉందని మర్చిపోకూడదు. దమ్ముంటే మనుగడ సాగించండి అనే సవాళ్లకు బదులుగా జీవించండి, జీవించనివ్వండి అనే సూత్రాన్ని పాటించాలి. బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు తమ నదీ జలాల విషయంలో భారత్పై ఎంతో నమ్మకంతో ఉన్నాయి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం నీటిని పంచుకుంటేనే మన అవసరాలను తీర్చుకుంటాం. కానీ శత్రుదేశాలు మాత్రం నీటిని ఒక రాజకీయ పాచికగా వాడుతూ గందరగోళం సృష్టిస్తున్నాయి. నీళ్లు ఆపేస్తాం అనే బెదిరింపులకు భయపడకుండా మన సైన్యం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంది. నదుల వెంట నిఘాను పెంచడంతో పాటు అక్రమ డ్యాంల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది. చమురు నిల్వలు పెంచుకున్నట్లే వర్షపు నీటిని ఒడిసి
పట్టుకుని జల నిల్వలను కూడా పెంచుకోవాలి. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ప్రజలు మద్దతుగా నిలిస్తే ఎటువంటి సంక్షోభాన్ని అయినా ఎదిరించవచ్చు. విదేశీ ప్రయాణాలు మానుకుని మన ఊరి చెరువులను బాగు చేసుకుంటే అదే మనం దేశానికి చేసే గొప్ప సేవ. బంగారాన్ని కొనుగోలు చేయటం కంటే నీటిని ఆదా చేయటం మిన్నా అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కాబట్టి నీటి వృధాను అరికట్టి ప్రాణదాతలుగా నిలుద్దాం. నీటి యుద్ధం మొదలైతే అది ప్రపంచ దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను పూర్తిగా తుడిచివేస్తోంది. పెట్రోల్ కోసం చేసే యుద్ధం వాహనాలను ఆపుతుంది, కానీ నీటి కోసం చేసే యుద్ధం హృదయాలను ఆపుతుంది. దమ్ముంటే నీళ్లను ఆపండి అని సవాలు విసిరేవారు దాని పరిణామాలను ఊహించడం లేదనిపిస్తోంది. శాంతి చర్చల ద్వారా మాత్రమే జల వివాదాలను పరిష్కరించుకోవటం సాధ్యమవుతోంది. అంతర్జాతీయ చమురు మార్కెట్ కుదుపులకు లోనైనట్లుగా నీటి మార్కెట్ కూడా ప్రపంచంలో పడేలా ఉంది. మనం ఇప్పటికైనా మేల్కొని నీటిని గౌరవించకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. ఈ స్టోరీలో మనం చూసిన ఇంధన సంక్షోభం కేవలం ఒక ఆరంభం మాత్రమే. జల సంక్షోభం అంతకంటే భయంకరంగా ఉండబోతోంది. భారత్ వంటి దేశాలు తన మేధశక్తితో, సహనంతో ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాలని కోరుకుందాం.